ఇక్కడ అందరికి రామ్ రామ్. సో అందరికి అయితే శుభోదయం. ఇప్పుడు డాబాలో అయితే ఆపేసినాము. సో ఇటైతే బాత్రూమ్ అయితే మంచిగా ఉండదు, బాత్రూమ్ ఉన్నా కూడా మంచిగా ఉండదు, బాత్రూమ్ అయితే మ్యాక్సిమం అయితే ఉండదు. సో ఇట్లా వాటర్ రింపుకొని అయితే ఇట్లా సో మంచిగా గుట్ట సైడ్ అయితే వెళ్ళిపోవాలి. సో మా వాళ్ళు చూడ ఎట్లా వెళ్తున్నారు, అందరూ బాటల్స్ పట్టుకొని చూడాలి. ఇప్పుడేమో ఒకరు ఈ ముళ్ళకు, ఒకరు ఆ ముళ్ళకు, ఒకరు ఆ ముళ్ళకు అయితే వెళ్ళిపోవాలము. సో ఇది అయితే మనది కథ. సో అందరూ అయితే ఒక్కొక్క లీటర్ బాటిల్. సో మేము లాస్ట్ ఇయర్ ఆయుధ వచ్చినప్పుడు సో ఒక బస్సులోనే మా దాదాపు ఒక 100 ఎక్కించుకున్నాడు. సో ఒక దావా దగ్గర ఆపేసిండు. సో ఇక్కడ జస్ట్ నార్మల్ వాటర్లు బాటిల్ నింపడానికి 5 రూపీస్, లాటరీ పోటీ రావడానికి. ఈరోజు ఇక్కడ అయినా కొంచెం ఫ్రీ ఇచ్చిండు. సో ఒకరు మా ముళ్ళకి వెళ్ళిపోయిండు, ఇద్దరు ముగ్గురు ఆ ముళ్ళకి వెళ్తున్నారు. సో మనము ఈ ముళ్ళకి వెళ్దాం, ఇటు వెళ్దాం. సో తర్వాత కలుసుకుందాం, బాయ్. ఒక మంచి ప్లేస్లో అయితే ఆపినాము. సో మా వాళ్ళు అయితే మొత్తం జగ్గులు, మూతలు, బాటలు పట్టుకొని అయితే మోకం అయితే కడుగుతున్నారు. సో మొత్తం సస్తా, అంత సవక చూడండి. ఏ బాబు చూడండి. సో మస్తుగా అయితే చాయ్ వేసుకొని అయితే తాగుతున్నారు. సో ఇక్కడ అయితే మేము అయితే స్నామని అది వేసుకున్నాము. గైస్ మధ్యలో అయితే ఆగినాము. సో ఇక్కడ బజ్జా పువ్వా అయితే తింటున్నాము. పోవా తింటున్నాము. సో ఇక్కడ మన తెలంగాణ ఎట్లా అంటే ప్లేట్ పూరి 4 వస్తాయి, దాంట్లో కర్రీస్ ఏమో మనకు ఫ్రీ వస్తుంది. ఇక్కడేమో కర్రీ ఏమో 30 రూపీస్ ఇచ్చుకోవాలట, ఒక పూరి ఏమో 10 రూపీస్. ఎన్ని పూరీలు తింటే అన్ని పూరికి 10 రూపాయలు. ఇట్లా ఉంటాయి ఇక్కడ మొత్తం స్కామే. తిండి కోసం మనం తినాల్సిందే కంపల్సరీ. గ్యాస్ ప్రయాగరాజ్ వెళ్ళే దారిలో అయితే సో ఇది మయూర్లో అయితే మహాకాళి టెంపుల్ అయితే ఉంది, శారదా మాత. సో ఇక్కడ అయితే ఫస్ట్ దర్శనం చేసుకొని వెళ్దామని అయితే అనుకున్నాం. సో వచ్చేసినాము. సో టెంపుల్ చూపిస్తా, పెద్ద హైయెస్ట్ పాయింట్ ఉంది, గుట్ట పైన ఉంది. సో అది గుట్ట ఇక్కడ నుంచి తక్కువ కనిపిస్తుంది కానీ జూమ్ చేసి చూపెడతా చూడండి. ఓకే, ఆ టెంపుల్ పైన అయితే ఉన్నది శారదా మాత టెంపుల్ అయితే. సో ఇది అయితే కథ. సో చూద్దాం, ముందు అయితే దర్శనం చేసుకుందాం, ఆ తర్వాత అయితే ప్రయాగరాజ్కి వెళ్ళిపోయి. గైస్ ఇప్పుడు మయూర్లో ఉన్న శారదా మాత శారదా మాత టెంపుల్కి అయితే వెళ్తున్నాము. శారదా 500 స్టెప్పులు అయితే అయిపోయింది. సో మెట్లు 500 మెట్లు అయితే నడిచినాము. సో ఇంకా ఇట్లా ఉంది ఇప్పుడైతే, ఇంకా 500 అయితే ఎక్కాలి. సో కుంటల కన్నా 2 ఇంచులు పెద్దగా అయితే ఉన్నది. సో మొత్తం ఇట్లా ఉన్నది. సో 500 ఎక్కినాము. సో చూద్దాము, ఇంకా ఎక్కాలి 500 స్టెప్లు ఎక్కాలి. సో మెట్లు 500 మెట్లు అయితే నడిచినాము. సో ఇంకా ఇట్లా ఉంది ఇప్పుడైతే, ఇంకా 500 అయితే ఎక్కాలి. సో కుంటల కన్నా 2 ఇంచులు పెద్దగా అయితే ఉన్నది. సో మొత్తం ఇట్లా ఉన్నది. సో 500 ఎక్కినాము. సో చూద్దాము, ఇంకా ఎక్కాలి 500 స్టెప్లు ఎక్కాలి. దగ్గర అయితే వచ్చేసినాము. సో దర్శనం చేసుకుని అయితే తర్వాత మాట్లాడదాము. సో మొబైల్ అయితే అలా ఉండదు, అయితే మనం తీయకూడదు కూడా, మంచిగా ఉండదు. సో దర్శనం చేసుకున్న తర్వాత సక్సెస్ఫుల్గా అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఒక 2 hours అయితే పడింది పైన ఎక్కడానికి, దర్శనం అయితే అయింది. సో వావ్ బ్యూటిఫుల్. दोनों को बोलो, वजन करूंगा फिर बोलूंगा. अरे भाई ऐसे वजन करना. गाइस రైస్ ఏమేమి కావాలో మ్యాగీ, చాయ్ గ్లాసులు అన్నీ అయితే ఈ షాప్లో అయితే తీసుకున్నాము. సామాన్లు తీసుకున్నాము, సబ్బు, బ్రష్లు అన్నీ అయితే తీసుకున్నాము. సో ఏమేమి ఐటమ్ ఉంటాయి అన్నీ అయితే తీసుకున్నాము ఈ షాప్లో అయితే. సో అన్నీ అయితే తీసుకున్నాం కదా వస్తువులు. సో ఇక్కడ మంచి లొకేషన్ చూసుకొని అయితే ఇక్కడ అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాము.
సో ఇక్కడ ఆల్రెడీ అయితే ఉంది ఇక్కడ. సో కానీ మొత్తం చెత్త చేసిండ్రు, అది ఒక్కటి బ్యాడ్ లక్. సో మిగతా అయితే మొత్తం మన కట్టెలు రెడీ ఉన్నది. సో అది ఏమంటారు, పొయ్యి కూడా రెడీ ఉన్నది మనకు. సో మన వాళ్ళు అయితే సో ఫస్ట్ అయితే మన మ్యాగీ వెళ్ళింది. మ్యాగీ చాయ్ కప్స్ తీసుకుని బౌల్ కడగడానికి రిన్న బట్టలు దీంతో బట్టలు కదా, సారీ దీంతో బట్టలు మనకు తెలియదు అంతా. సో ఇది మనకు మ్యాగీ తినడానికి. ఇది నాకు టాటా ఎవరెస్ట్ చికెన్ మసాలా. సో ఆయిల్ మొత్తం ఇంకా అన్ని సామాన్లు అయితే తీసుకున్నాము. చూడండి ఎన్ని అవుతుంది. సో మన శ్రీకాంత్ అన్న అయితే ఆనియన్ కట్ చేస్తుండు. సో మన అజు గాడు అయితే ఏమో చేస్తుండు. క్రాంతి గాడు అయితే మొత్తం బొగనాన్ని మొత్తము ఏమంటారు మొత్తం బ్లాక్ చేస్తుండు, అది ఖరాబ్ కాకుండా. సో ఇది మంచిగా హైవే పక్కనే కొనుక్కున్నాము. సో ఇప్పుడు ఇది కథ. ఫైనల్ గా అయితే రైస్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో మా టమాటా కర్రీ కూడా ప్రిపేర్ చేసేసిండు మా వాళ్ళు. ఇప్పుడు పొద్దున్న నుంచి ఏం తినలే, ఇప్పుడైతే రప్ప 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 అయితే తిందాము. సో ఇట్లా అయితే ఏ దాబాలు అయితే మంచిగా ఉండదు. సో మేమే మాకు అనుభవం ఉంది, అందుకోసం మేమే అది మొత్తం గిన్నెలు అన్నీ తీసుకున్నాము, ఆయిల్ ఇప్పుడే అన్నీ తీసుకున్నాము. సో పొద్దున్న ఏం తినలే, ఇప్పుడైతే గట్టిగా తినేసి అయితే ఇంకా ఇక్కడ నుంచి అయితే 160 కిలోమీటర్ అయితే ఉంది ప్రయాగ్రాజ్. సో వెళ్ళిపోదాం. మన అన్నము ఇంకా కర్రీ అయితే రెడీ అయింది, టమాటో కర్రీ. సో కొంచెం రైస్ కొంచెం ఏమంటారు బాయ్ బ్రో, ఏమంటారు మెత్తగా అయింది అంతే 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 మెత్తగా అయింది బ్రో అంతేగా. సో మన అజుబాయ్ అయితే ఏమంటారు టమాటా మామిడి పచ్చడి అంతేగా, మామిడి పచ్చడి ఇస్తుండు. సో మన పవన్ గాడు అయితే ఆరామ్సే రైస్ అందిస్తున్నాం మనకు. సో గరం గరం తినేసి వెళ్ళిపోతాము. సో మొత్తం క్రెడిట్ గోస్ టు అజయ్ క్రాంతి. ఇటండి బాయ్ ఇటండి, వీడియో తీయాలి బాయ్, వీడియో తీయాలి వచ్చి ఇప్పుడే. సో మన అజు బాయ్ గాయ్స్ టేస్ట్ ఉన్నది అసలు జబర్దస్త్. కొంచెం రైస్ మెత్తగా అయింది కానీ టమాటా కర్రీ మాత్రం సూపరు. సో దాంట్లో మన పచ్చడి సూపరు, కాంబినేషన్ మాత్రం హైలైట్ ఉన్నది. సో ఇక్కడ అయితే ఇదే 100% బెటర్. మస్తు మస్తు మాలతో మంచిగా తింటున్నారు మన పొంగాడు. సో మస్తుగా బ్రో ఈడ ఉన్నాడు. సో ఆ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సో ఇంకా అయితే ఇక్కడ నుంచి 160 కిలోమీటర్ ఉంది. అది 180 అంటే 180 అంటే 160లోనే మనం కార్ పార్కింగ్ చేస్తాం. 20 కిలోమీటర్ నడవాలి బాబు. రేపు ఒక్కటే రోజు లాస్ట్ ఉన్నది. గాయ్స్ ఫైనల్గా తినేసాము. సో అన్నం కూడా సరిపోలే, సో అంతా టేస్ట్ అయితే ఉండే, కొంచెం రైస్ కొంచెం మెత్తగా అయింది. సో ఇప్పుడైతే వెళ్దాము, ఇంకా 160 కిలోమీటర్ వెళ్దాము. ఇప్పుడు ఇంకా ఎప్పుడు చేరుకుందాము. రేపే లాస్ట్ డే ఉంది కుంభమేళకు, మనము స్నానం చేయడానికి చూద్దాం. సో ఫుల్ ఇంకా చూసేయండి గాయస్. ఫైనలీ ప్రయాగ్రాజ్ లో అయితే చేరుకున్నాము. కార్ అయితే పార్క్ చేసుకుని అయితే. సో ఇప్పుడు ఒక 2 కిలోమీటర్ అయితే నడిచినాము. సో ఇంకా నడుస్తూనే ఉన్నాము మేమైతే. మా వాళ్ళు రప్ప 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 అయితే నడుస్తున్నారు. సో చలి అయితే ఫుల్ అయితే వేస్తుంది. సో మస్తు మంది అయితే ఉన్నారు. సో తక్కువ మంది ఉన్నారు కానీ మంచిగా మంది ఉన్నారు. సో వెళ్తున్నాము. సో తొందరగా అయితే ఇప్పుడు టైం కూడా ఈరోజు శివరాత్రి సంక్రాంతి అంటారు. సో ఎక్స్పెక్టేషన్ దానికి తక్కువ మందినే ఉన్నారు. సో ఈరోజు అయితే లాస్ట్ డే కుంభమేళా రోజు అయితే చేరుకున్నాము. ప్రయాగ్రాజ్ లో చేరుకున్నాము శివరాత్రి రోజు. అది కూడా ఈరోజు కూడా టైము February 26. సో లాస్ట్ డే కుంభమేళా వెళ్తున్నాం. లాస్ట్ డే చేస్తున్నాం మనం సక్సెస్ఫుల్ గా గాయస్. వెళ్తున్నాం లోపల అయితే గంగస్నానం. ఇప్పుడు టైం అయితే 1:30 అయితే అవుతుంది. సో ముందుగా అయితే అందరికీ అయితే హ్యాపీ శివరాత్రి. సో అరే చూడరా బాబు అప్పుడే
महादेव शंभो शंकर గాయ్స్ కుంభమేళలో మనము లాస్ట్ డే స్పెషల్ గా అయితే స్నానం అయితే చేసుకున్నాము. ఏం రా బ్లాగ్ తీసుకున్నా మీరు ఎప్పుడు ఎదురా నన్ను ఎప్పుడు సపోర్ట్ చేయరు గాయస్. వీళ్ళు తెలుసా నేను బ్లాగ్ ఇస్తుంటా మా భాషలో మాట్లాడుతూనే ఉంటారు వీళ్ళు. ఏమైతే రా గాయస్ మంది మనం తక్కువ ఉన్నారు లాస్ట్ డే కాబట్టి. అయినా మంది కూడా మస్తు ఇప్పుడు టైం 2 అవుతుంది. సో మేమైతే ఆల్రెడీ స్నానం వేసుకుంటే వస్తున్నాము. సో ఎప్పుడైతే ఎక్కడ వెళ్తున్నాము, సో నా ఫేవరెట్ ప్లేస్ కాశీకి అయితే వెళ్తున్నాము. కాశీలో వెళ్తే మాత్రం ప్రతి దగ్గర అయితే గూస్ బంప్స్ అంత హైలైట్ అయితే ఉంటుంది. కాశీకి వెళ్దాం ఫ్రెండ్స్. కాశీ వెళ్దాం. కాశీకి వెళ్ళిన వాళ్ళు కామెంట్స్ అండ్ లైక్ చేయండి. రానోళ్ళు ఏం చేయాలి? లైక్ చేయాలి. రానోళ్ళు లైక్ చేయాలి, వీడియో చూడాలా. సారీ. సో మనోడు అయితే చాలా కష్టపడుతున్నాం. ఒక్కడే డ్రైవర్, మేము ఎవరు అయితే డ్రైవర్ మా ఎవరికైతే డ్రైవింగ్ రాదు. చాలా సతాయిస్తుంది, హెడ్ఏక్ అవుతుంది, నిద్ర లేదు 2-3-5 డేస్ నుంచి. సో గాయస్ నేను మీకోసం గంగా నీళ్ళు తీసుకొస్తున్నా. సో ఎవరైనా ఉంటే ఒక బొట్టు ఇస్తా, ఒక చుక్క నీళ్ళు. అంతా పాపిస్తున్నా. ఇది కాశీకి వెళ్తున్నాం గాయస్.